కనబడని చెవికి వినబడని హృదయము కర్తము కానివి నీ కార్యములు. కంటికి కనబడని చెవికి వినబడని హృదయము కర్తము కానివి నీ కార్యములు. నీ కార్యములు నీ ఉపకారములు, నీ కార్యములు నీ ఉపకారములు. కంటికి కనబడని చెవికి వినబడని హృదయము కర్తము కానివి నీ కార్యములు. పాపిగా నే ఉన్నప్పుడే అపరాధిగా కనబడినప్పుడే దోషిగా నే ఉన్నప్పుడే నిర్దోషిగా నన్ను చేసావే. నీ దక్షిణాస్తము నాపై ఉండెను, నీ కృపా బాహుల్యము నాపై ఉండెను. ఇవి నీ కార్యములు నీ ఉపకారములు, ఇవి నీ కార్యములు నీ ఉపకారములు. కంటికి కనబడని చెవికి వినబడని హృదయము కర్తము కానివి నీ కార్యములు. కంటికి కనబడని చెవికి వినబడని హృదయము కర్తము కానివి నీ కార్యములు. నీ కార్యములు నీ ఉపకారములు, నీ కార్యములు నీ ఉపకారములు. నీ సిలువయే నన్ను మార్చెనే, బలియాగమే నన్ను తప్పించెనే. మరణమే నన్ను విడచెనే, నీ జీవమే నాలో కలిగెనే. శాపము తొలగించి నీ సాక్షిగా నిలిపితివే, నీ స్వాస్థ్యముగా నన్ను పిలచితివే. ఇవి నీ కార్యములు నీ ఉపకారములు, ఇవి నీ కార్యములు నీ ఉపకారములు. కంటికి కనబడని చెవికి వినబడని హృదయము కర్తము కానివి నీ కార్యములు. కంటికి కనబడని చెవికి వినబడని హృదయము కర్తము కానివి నీ కార్యములు.
నీ కార్యములు నీ ఉపకారములు నీ కార్యములు నీ ఉపకారములు నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ లోకంలో మానవులు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేక ఉన్నారు. ఈ లోకంలో మనకి దేవుడు ఇచ్చిన అతి గొప్ప ఆశీర్వాదం అదేంటో తెలుసా? అది దేవుడు నీకు నాకిచ్చిన గొప్ప రక్షణ. మనలను పాపము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి, నరకము నుండి, మరణము నుండి తప్పించి కలువరిశిలలో వేలాడిన నా యేసయ్య ఇంత గొప్ప కార్యం చేసి తన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను దక్కించుకున్న ఆయన, నువ్వు ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వడు అని అనుకుంటున్నావా? నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. వాక్యం సెలవిచ్చిన విధంగా దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయాలకు గోచరము కానివి. నీకు కనిపిస్తున్న విధంగా ఏదీ జరగకపోయినా నీకు కనబడకుండా దేవుడు నీ కొరకు అనేక కార్యాలు జరిగిస్తున్నాడు. వాటిని బట్టి దేవుని స్తుతించండి, అపవాదిని ఎదిరించండి, ఓర్పుతో వేచి ఉండండి. నీ విడుదల సమీపముగా ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.